అంజలి మధ్యలో చాలా వెతుక్కున్నారు అంజలి ఏమైపోయిందని. ఎక్కడ వేరే లాంగ్వేజెస్ లో బిజీయా? నేను 4 లాంగ్వేజెస్ చేస్తున్నాను ప్రస్తుతం. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అండ్ అడిషనల్ ఓటీటీస్. సో ఒక్క చోట ఉంటే ఇంకొక చోట ఉండలేం కదా ఆబ్వియస్ గా మనం. సో అందుకని ఇక్కడ ఉంటే అక్కడ ఉండలేం, అక్కడ ఉంటే ఇక్కడ ఉండలేం. సో ఇప్పుడు లెట్స్ సే లైక్ ఇప్పుడు మలయాళం లాస్ట్ ఇయర్ నా మూవీ మంచి పేరు వచ్చింది ఇరట. కానీ బ్యూటిఫుల్ ఫిల్మ్. సో అంటే నేను ఎలాంటి యాక్టర్ అంటే, సో హోప్ యూ నో ఇట్, ఎవ్రీబడి నోస్ ఇట్. నాకు నా దగ్గర వచ్చిన 4 సినిమాలు తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు. 4లో ఏది నాకు సూట్ అవుతుంది, ఏది నేను చేస్తే నా హార్డ్ వర్క్ పే చేస్తుంది అనేది ఒక పాయింట్ ఉంటుంది కదా. సో వీ కాంట్ ఇన్వెస్ట్ అవర్ హార్డ్ వర్క్ ఇన్ ఎవ్రీవేర్. ఏమి బట్ వాట్ డిడ్ యు నాట్ యాక్సెప్ట్? వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ ఆర్ విచ్ డైరెక్టర్ డిడ్ యు సే నో టు? మెనీ. లైక్ వాట్ ఫర్ ఎగ్జాంపుల్? అంటే నాకు నేమ్స్ డ్రాప్ చేయడం ఇష్టం లేదు. ఇది వద్దు నాకు, చిచి నాకు. అంటే నా వరకు నేను ఎలా చూస్ చేసుకుంటానంటే స్క్రిప్ట్స్ నా దగ్గర తీసుకొచ్చిన పర్టికులర్ క్యారెక్టర్ లీడ్, ఆ లీడ్ ఆ క్యారెక్టర్ తీసేస్తే సినిమా స్టోరీ చెప్పకూడదు. నేను ఇందాక కార్లో వస్తున్నప్పుడు కూడా కొనగారికి అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు మీరు వెనక్కి వెళ్ళి నా మూవీస్ అన్ని చూడండి, ఇది నేను చూస్ చేసుకునే క్రైటీరియా అంటారు కదా, అది ఇది. నాకు నా క్యారెక్టర్ ఉంది కదా, ఏదో ఒక పర్పస్ సర్వ్ చేయాలి మూవీకి. వచ్చాను, ఈ అమ్మాయి కూడా ఉంది, సినిమా తర్వాత బయటకు వెళ్ళిపోతున్నప్పుడు ఆడియన్స్ కి ఓ అమ్మాయి కూడా ఉంది కదా అనే క్యారెక్టర్స్, అది నేను అనవసరమైన ప్లేస్ లో నా హార్డ్ వర్క్ ఇన్వెస్ట్ చేస్తున్నాను. కమర్షియల్ మూవీస్ లైక్ గేమ్ చేంజర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గీతాంజలి 2 అన్ని కమర్షియల్సే. నథింగ్ ఇస్ గ్రే షేడ్ మూవీ లేకపోతే ఆర్ట్ మూవీస్ ఏమీ లేవు ఇప్పుడు నేను చేస్తున్నవన్నీ. టు బి ఫ్రాంక్ అన్ని కమర్షియల్ మూవీసే. కానీ ఆ కమర్షియల్ మూవీలో ఈ అంజలి క్యారెక్టర్ తీసి పక్కన పెడితే సినిమాలో ఏం చేంజెస్ వస్తాయనేది నేను చూసేది. రైట్. సో అమ్మాయి ఉన్నా లేకపోయినా ఏం చేంజ్ లేదన్నప్పుడు అమ్మాయి ఆడియన్స్ కి గుర్తుండదు. కరెక్ట్, వెరీ ట్రూ. మరి అలాంటి క్యారెక్టర్స్ ఎంచుకుంటూ బట్ యూ హ్యావ్ మెయింటైన్డ్ యువర్ ఇమేజ్ అండ్ యువర్ అంటే ఏం చెప్పాలి, ఒక స్టడీ కెరియర్ అంటారే అలాగా. అంటే డామ్ అని పైకి ఒక 10 సినిమాలు డబ్ 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 అని చేసేసి ఫేడ్ అవుట్ అయిపోతారు చాలా మంది సార్. అలా కాకుండా నచ్చిన సినిమాలు చేసుకోగలడం, దానికి ప్రకృతి సహకరించి ఏమాత్రం మార్పులు రాకుండా ఆ విధంగా యు హావ్ రియలీ అంటే కెప్ట్ అప్ యువర్ సీ దట్స్ వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు 18th ఇయర్ నేను ఇప్పుడు వచ్చి ఇండస్ట్రీకి. ఫ్రమ్ మై ఫస్ట్ మూవీ 18th ఇయర్. ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చి 18 ఇయర్స్. కానీ అదే 9 నెలలప్పుడు వచ్చినట్టు అంటారు ఎవరైనా చూస్తే. 18 ఇయర్స్ అవుతుంది కదా. సో ఇప్పుడు నేను 18 ఇయర్స్ సస్టైన్ అవ్వగలుగుతున్నాను అంటే జస్ట్ బికాస్ నా చాయిస్ ఆఫ్ మై రోల్స్ అండ్ చాయిస్ ఆఫ్ మై మూవీస్. నేను ఫస్ట్ డే 1 నుంచి అదే బిలీవ్ చేసుకుంటూ వచ్చాను. అది ఎప్పుడు నేను ఎప్పుడు ఆ థాట్ మార్చలేదు. నేను ఒక స్టోరీ పిక్ చేసుకుంటున్నానంటే వచ్చి చెప్పేవాళ్ళకి కూడా ఇది మీరు ఒప్పుకుంటారో లేదో నాకు తెలీదు అనే స్టార్ట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ద ఇమేజ్ ఐ క్రియేటెడ్ త్రూ మై వర్క్. సో ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ఇట్. ఐఎమ్ ఓకే టు గో స్లో అండ్ స్టడీ, బట్ ఐ డోంట్ వాంట్ టు హరీ అప్ అండ్ 4 మూవీస్ చేసాం, 4 ఆడలేదు, నెక్స్ట్ ఇయర్ అంజలి కనిపించలేదు. ఆ సిచ్యువేషన్ నాకు వద్దు, అది నేను హ్యాండిల్ చేయలేను. సో ఐ లవ్ మూవీస్ అండ్ ఐ వాంట్ టు బీ ఇన్ ఇట్. అంతే. చాలా ఎంత క్లారిటీ సార్, చాలా క్లారిటీ. అదే మరి అలాంటప్పుడు గీతాంజలి మళ్ళీ పుట్టిందిలో తను మీకు డేట్స్ ఇచ్చి అంటే తను చేయడం అంటే గొప్ప విషయం సార్. అవును, అంటే షీ లైక్స్ దయ్యమ్స్ అని అర్థం. అది